ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్ లో ప్రధానమంత్రి విశ్వకర్మ పథక వార్షికోత్సవం నిర్వహించారు. ఐటీఐ శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు వెడ్మా బోజు, పాయల్ శంకర్లు పాల్గొన్నారు. పీఎం యోజన పథకం కింద శిక్షణ పొందిన అభ్యర్థులకు ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఆలోచనతో ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వం మీద ఆధారపడినటువంటి వాళ్ళని చేయూతనిచ్చి బ్యాంకుల ద్వారా పూర్తిగా సహకారాన్ని అందించి వారు బతకడమే కాదు మిగతా నలుగురికి ఉపాధి కల్పించే దిశగా ఈ యొక్క పథకం ఉండాలని గొప్ప ఆలోచనతోని ఈ పథకాన్ని ప్రారంభించారు. పాత రోజులలో ఉన్నటువంటి పనిముట్లు కానీ ఆ రోజు ఉన్నటువంటి పరివారానికి బేరీ చేసుకుంటే ఆధునిక యుగంలో మనమంతా కూడా అభివృద్ధి కావాలంటే పాత పద్ధతులకు కొంత మెరుగులు దిద్ది ఈ అధునాతన యుగాన్ని అందిపుచ్చుకొని మనమంతా కూడా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. దేశ ప్రధాని ఒక దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి జరగాలంటే ఈ ఒక్క రంగము ప్రతి రంగంలో అది వ్యవసాయం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, లేకపోతే అనేకమైనటువంటి రంగాలు మనకి ఈరోజు దేశంలో ఉన్నాయి. మన దేశం వ్యవసాయ రంగానికి ప్రాముఖ్యత ఇస్తున్నటువంటి దేశం. దాంతో పాటుగా ఈ దేశంలో చాలా కులాలు ఉన్నాయి. ఎందుకంటే మనది గ్రామీణ భారతదేశం. ఈ గ్రామీణ భారతదేశంలో ఒక గ్రామం ఒక యూనిట్గా మనం తీసుకుంటే ప్రతి ఒక్క కుల వృత్తి ఆయన దర్జీ కావచ్చు, వడ్రంగి కావచ్చు, బట్టలు ఉతికి అయినా కావచ్చు, ప్రతి ఒక్క వృత్తులు కలిగినటువంటి